జనవరి 1వ తారీఖున వాలంటీర్లను పెట్టి వాళ్ళ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 37 లక్షల మందికి నెలకి 1000 రూపాయలు చొప్పున 370 కోట్ల రూపాయలు నెలకి 60 నెలలు 22,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 22,000 కోట్ల రూపాయలకి 99,000 కోట్ల రూపాయలకి ఏమైనా సంబంధం ఉందా? నేనే చేశా, నేనే ఇచ్చా. చంద్రబాబు నాయుడు నక్క అయితే జగన్మోహన్ రెడ్డి గారు నాగలోకం. ఒక పేదవాడిని, పిల్లలు చదివించుకోలేనటువంటి పేదవాడు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. ఎక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలా. స్కూల్స్ నాడు నేడు అని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకునేటువంటి స్కూల్స్ని బాగు చేయించానని, వాళ్ళు కూర్చున్నటువంటి బల్లలో, కుర్చీలు, బాత్రూంలో మంచినీటి సౌకర్యం, టైల్స్ వేస్తానని చెప్పి ఎక్కడా చెప్పలా. వాళ్ళకి ఓటు లేదు. అయినా కూడా 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 45,000 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్కి. పిల్లలకి ప్రతి సంవత్సరం యూనిఫాము, బూట్లు, సాక్స్, బ్యాగులు, పుస్తకాలు, రబ్బర్లు, పెన్సిళ్ళు, పెన్నులు, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా ఆయన గుర్తించి వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి. వాళ్ళకి మధ్యాహ్నం మంచి ఫుడ్ పెట్టాలి, మంచి నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టాలని చెప్పి దానికి డబ్బులు ఖర్చు పెట్టాడు. అదేవిధంగా వాళ్ళకి చదువుకునేటువంటి పిల్లలు, నా పిల్లలు, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు, లేకపోతే ఈ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దవాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని తీసుకొచ్చి పేదవారి పిల్లల్ని కూడా తన పిల్లలుగా భావించి వాళ్ళు చదువుకుని దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకున్నా, వ్యాపారం చేసుకున్నా ఆర్థికంగా పైకి వస్తారు, వాళ్ళ కుటుంబాలు పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా. కాబట్టి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, నేను తల్లులకు డబ్బులు ఇస్తాను, వాళ్ళని స్కూల్కి చేరగొట్టి పనులకు పంపించొద్దు అని చెప్పి అమ్మఒడి ఇచ్చి 60,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో వాళ్ళ తిండికి, వాళ్ళ పుస్తకాలకి, వాళ్ళ స్కూల్స్కి, వాళ్ళ అన్నిటికీ కలిపి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల్లో. 60,000 కోట్ల రూపాయలు ఒక్క పిల్లల స్కూల్స్ కోసం ఖర్చు పెట్టారు. స్వతంత్రం వచ్చినాక ఇంతమంది ముఖ్యమంత్రులు 70 సంవత్సరాల్లో 8 మెడికల్ కాలేజీలు కట్టారు, గవర్నమెంట్ కాలేజీలు. అదే ప్రైవేట్ కాలేజీ కడితే మేము డొనేషన్ పెట్టి నా కూతురుని, నా కొడుకుని చేర్చాలి, 1 కోటి డొనేషన్ పెట్టి. మీరు ఎవరైనా చేర్చగలరా? మీకు 2 లక్షల రూపాయలు ఫీజుతో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉంటే మీ పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు 8 కాలేజీలు ఉన్నాయి. 8 కాలేజీ అంటే ఒక్కొక్క కాలేజీకి సంవత్సరానికి 150 మందికి అడ్మిషన్ ఉంటుంది. మెడికల్ కాలేజీలో 1,200 మంది పేదలు చదువుకోగలరు. ఈ రోజు 17 కాలేజీలు కట్టాడు ఆయన. 17 కాలేజీలు అంటే 1,200 మందికి 70 సంవత్సరాల్లో మెడికల్ చదువుకుంటే పేద పిల్లలకి మెడిసిన్ చదువుకుని డాక్టర్లు కట్టడానికి అవకాశం ఉంటే, ఈ రోజు 17 కాలేజీలు కడితే 2,550 మంది విద్యార్థులు, పేద పిల్లలు మెడిసిన్ చదువుకుంటే కొత్తగా అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు పిల్లల కోసం, ఓట్లు లేనటువంటి పిల్లల కోసం, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆయన తపన పడినటువంటి వ్యక్తి. మీకు ఆరోగ్య సమస్యలు వస్తే మీరు ఇబ్బంది పడకూడదు, అప్పులు పాలకూడదు, మనిషి జీవితం పోకూడదు, ప్రాణం పోకూడదు అని చెప్పి 25 లక్షల రూపాయలు మరి ఆరోగ్యశ్రీకి ఇచ్చి, మీకు కార్డు ఇచ్చి హాస్పిటల్కి వెళ్తే వైద్యం చేయించేటువంటి విధంగా ఈ రకంగా అనేక విద్యలో, చదువు, ఆరోగ్యం, పేద పిల్లలకు ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా వెనకాడినటువంటి వ్యక్తి. ఈ గ్రామంలో అయితే మరి దాదాపు సచివాలయం కావచ్చు, ఆర్బీకే కావచ్చు, వాటర్ ట్యాంకులు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కాబట్టి అనేక కార్యక్రమాలు చేశాం. 4,5 కోట్ల రూపాయలు పెట్టి ఇంకా మెయిన్ రోడ్డు కూడా వేయాల్సినటువంటి అవసరం. దాన్ని కూడా మరి ఆర్ఎండ్ వాళ్ళతో మాట్లాడడం, డెఫినెట్ గా ఆ రోడ్డు కూడా నిర్మాణం చేస్తాం. మోటూరు రోడ్డు వేసేసినట్టున్నారు, దీనికన్నా బాగుంది రోడ్డు. ఈ రోడ్డును కూడా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం మరి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ